హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈరోజు మన మ్యాజికల్ కిచెన్లో స్పెషల్ డిష్ చికెన్ మండి. ఓవెన్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ మండి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా చూపిస్తాను. చికెన్ని లేతగా తీసుకుంటే చికెన్ మండీలో పీసెస్ సాఫ్ట్గా ఇలా జ్యూసీగా వస్తాయి. మీరు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో స్పెషల్గా ఇలా చికెన్ మండి ట్రై చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మండి లేదా బిర్యానీ ఏదైనా బాస్మతి రైస్ ఎంత ఎక్కువ టైం నానబెడితే రైస్కి అంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. నేను ఇక్కడ 400 గ్రామ్స్ బాస్మతి రైస్ కడిగి నీళ్లు పోసి 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు నేను చేసే మసాలా చికెన్ మండి స్పెషల్. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా, స్మాల్ పీస్ ఆఫ్ దాల్చిన చెక్క, 5 ఇలాయచీ, 8 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 1 జాపత్రి, 2 స్టార్ అనీస్. వీటన్నింటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు దూరగా వేయించి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడీ చేసుకున్న మసాలా, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్ మండికి ఫ్రెష్గా మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ అండ్ స్పైసెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మండి కొరకు చికెన్ పీసెస్ని పెద్దగా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టాలి. కొద్దిగా లెమన్ అండ్ సాల్ట్ వేసి కడిగి రెడీ చేసిన మసాలాని పీసెస్కి బాగా పట్టించాలి. వీటిని ఇలా మసాలా పట్టించిన తర్వాత 2 గంటల పాటు పక్కన ఉంచితే మసాలా బాగా పట్టి రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న పాత్రలో 2 బౌల్స్ నీళ్లు పోసాను. ఎందుకంటే నేను ఇదే బౌల్తో 1 బౌల్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి. దీంట్లో ఇలా రంధ్రాలు ఉన్న ఒక పాత్రని పెట్టి దాంట్లో చికెన్ పీసెస్ని పెట్టి ఆవిరికి ఉడికేలా మూత పెట్టండి. ఇలా ఒకవైపు 10 నిమిషాలు ఉడికిన తర్వాత మరొక వైపు తిప్పి మళ్ళీ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఆవిరితో వచ్చిన నీళ్ళని మనం బాస్మతి రైస్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ ఫ్రై అయ్యేలోపు మరొక పక్క ఇంకొక మందపాటి పాత్రలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ వేసి బాగా వేగిన తర్వాత చికెన్ ఉడకడానికి పోసిన నీళ్ళని పోసి మూత పెట్టాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసింది మిస్ అయింది, సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, రైస్ బాగా ఉడికి నీళ్లు తగ్గిపోయాక ఇప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచి ఆవిరి బయటకు వెళ్లకుండా మరొక 10 నిమిషాలు మూత పైన బరువుగా ఉన్న వస్తువును ఉంచాలి. అప్పుడే రైస్ ఇలా విడివిడిగా మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ చికెన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. దీంట్లో గార్నిష్ కొరకు కొద్దిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, కిస్మిస్, బాదం వేసి వేగనివ్వండి. మరి వేడి వేడి చికెన్ మండి ఇలా సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో చికెన్ పీసెస్తో గార్నిష్ చేసుకోండి. ఇలా చికెన్ మండి చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కొరకు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్ అండ్ హెల్దీ. బాయ్ బాయ్.